అమ్మ, తులారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి వ్యాపార వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీకు ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాల వల్ల మీరు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని ఆలస్యాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ సమయస్ఫూర్తితో అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మీకు అయ్యే ఖర్చులు కూడా అధిక శాతం మీ యొక్క లాభదాయకంగానే ఉండే అవకాశం లాంటి దానికి అవకాశంగా మనం దీన్ని భావించవచ్చు. ఉన్నత స్థాయి వ్యక్తుల కొరకు, తల్లిదండ్రుల కొరకు, ముఖ్యంగా మీ యొక్క గురువులు మొదలైన వారి కొరకు, ఆధ్యాత్మిక పర్యటనలు, దూర ప్రయాణాల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తారు. ముఖ్యంగా మీ స్నేహవర్గాల కొరకు, అలాగే ముఖ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. ముఖ్యంగా మీ యొక్క ధనానికి సంబంధించిన విషయాల్లో అది అధిక శాతం కుటుంబ విషయాల్లో కావచ్చు, లేకపోతే సంతాన వర్గం కావచ్చు, వారి అవసరాల నిమిత్తం కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి అధికంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉన్నాయి. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి గృహ నిర్మాణ నిమిత్తం ధనాన్ని ఆకస్మికంగా ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి, గృహాన్ని పునరుద్ధరించడానికి కావచ్చు, నూతన గృహ నిర్మాణం, స్థిరాస్తులను పెంపొందించుకోవడం మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే కుటుంబ వాతావరణంలో తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ మొదలైన వాటి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. మీ యొక్క వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. మంచి వ్యక్తిగా అందరి దగ్గర నుంచి మన్ననలు పొందడానికి, మీ పేరు ప్రఖ్యాతలు పెరగడానికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అంతేకాకుండా గృహ వాహనాల విషయాలు, స్థిరాస్తుల విషయాల్లో కూడా చర్చ చేసి ఒక చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక సౌఖ్యాన్ని పెంపొందించుకోవాలి.